Hello, Real Boom viewers. Welcome to one more video. My name is Vallur Venkateswarlu. I am a real estate consultant and advisor. ముఖ్యంగా ఇక్కడ ఫ్యూచర్ సిటీలో రేట్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే ఏదైనా మనం ప్రాపర్టీ తీసుకునేటప్పుడు అన్నిటికన్నా చాలా ముఖ్యము. చాలామంది చెప్తుంటారు లొకేషన్ అంటారు. నా దృష్టిలో లొకేషన్ కన్నా at what rate you are buying the property is more important. ఎందుకంటే సరౌండింగ్ ఏ రేట్స్ ఉన్నాయి, మనం కొనేది ఏ రేటు కొంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఏంటంటే మనము ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు యాక్చువల్గా ఆ నాలెడ్జ్, సరౌండింగ్ నాలెడ్జ్ ఎట్లా, రేట్స్ ఎట్లా ఉన్నాయి అనేది చాలా కీలకం అన్నమాట. ఎందుకంటే ఫ్యూచర్లో ఉన్న రేట్స్కి ఈరోజు మనం కొన్నాం అనుకో రేటింగ్స్ అనేది ఉండవు. మనం కొనేటప్పుడే మనకు తెలియాలా, దీస్ ఆల్రెడీ గాట్ అడ్వాంటేజ్ ఆఫ్ సమ్ డిస్కౌంట్, సమ్ good locations, good discount, good rate, I got it. That is one of the very, very important as per my knowledge. And one more next point is that whenever you are doing a investment, second point is that ఎప్పుడైనా కానీ అభివృద్ధి అనేది జరుగుతున్నప్పుడు, జరిగిన తర్వాత కన్నా జరగబోతున్నప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉండబోతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి ఫ్యూచర్ సిటీ అనమాట. ఇంకా అభివృద్ధి జరగట్లా, ప్రస్తుతం జరగబోతుంది. అట్లని ఎంతవరకు జరిగిద్ది అనేది చాలామందికి కూడా డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ డౌట్స్ కూడా చాలా వరకు క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క పెట్ ప్రాజెక్టు. ఒక వ్యక్తి కన్నా ఒక పార్టీకి మనం వాల్యూ ఇస్తే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క సర్వైవల్కి, మళ్ళీ తెలంగాణలో వాళ్ళ పార్టీ మళ్ళీ రావాలి అధికారంలో అంటే ఇది చాలా కీలకం అవబోతుంది ఫ్యూచర్లో. అందువల్ల ఏంటంటే చాలా వరకు గవర్నమెంట్ చాలా వరకు ఫోకస్ చేస్తుంది. కోర్స్ ఇంకా 3.5 yearsలో ఇట్ మే నాట్ బి పాసిబుల్ టు కంప్లీట్, బట్ మెయిన్ ఫౌండేషన్, కీలకమైన ఫౌండేషన్ స్ట్రాంగ్గా పడితే డెఫినెట్గా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఈ అభివృద్ధి అనేది ఆపలేని పరిస్థితి ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ చూస్తుంటే ఏ కంపెనీస్ అయితే వస్తున్నాయో అక్కడ ఎంఓయూ చేసుకుంటున్నాయి, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ఈవెన్ నాట్ ఓన్లీ దేశీయంగా కంపెనీస్తో కాదు, ఈవెన్ గ్లోబల్ కంపెనీస్ కూడా వస్తుండటం వలన లైక్ మారుబెన్ జపనీస్ కంపెనీ, అట్లనే తైవాన్ కంపెనీస్ కూడా సోలార్ ప్యానల్స్ కంపెనీస్ చాలా వరకు ఏంటంటే ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ నాన్ రిటర్న్ ఎంఓయూ ఒకసారి గ్లోబల్ కంపెనీస్తో కానీ లోకల్ గవర్నమెంట్ చేసుకుంటారు. అది అయితే లీగల్లీ బౌండ్ అనమాట. అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ దే కెనాట్ రిట్రీట్ బ్యాక్. అందువల్ల ఏంటంటే ఇది ఆటోమేటిక్గా ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అనమాట గవర్నమెంట్కి. అట్లనే నాట్ ఓన్లీ గవర్నమెంట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, ఇంకోటి ఏంటంటే ఒక దేశానికి కానీ, ఒక క్యాపిటల్కి కానీ, ఒక స్టేట్కి కానీ మంచి పేరు తీయగలిగిన మంచి ప్రాజెక్ట్. ఇది తెలంగాణ యొక్క, హైదరాబాద్ ఒక బ్రాండ్ ఇమేజ్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉండబోతుంది ఇక్కడ. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఎప్పుడు ఫ్యూచర్ టెక్నాలజీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ అనేది. ఎందుకంటే నెక్స్ట్ 5 to 10 years మనం చూసాము, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా దే ఓపెన్ అప్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద డిఫెన్స్ సెక్టర్, ఏరోస్పేస్ సెక్టర్ అండ్ స్పేస్ సెక్టర్. అది ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్లో ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే మోర్ దెన్ 13,975 acres ఆఫ్ ది ల్యాండ్ గవర్నమెంట్ లోన్. ఓకే, మనం చూద్దాము. ఇది యాక్చువల్గా ఇది ఔటర్ రింగ్ రోడ్డు. ఔటర్ రింగ్ రోడ్ శంషాబాదు ఎగ్జిట్ నెంబర్ 16, పెద్దగోల్కొండ ఎగ్జిట్ నెంబర్ 15. ఇది ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ, ఎగ్జిట్ నెంబర్ 13 రావిరియాల, ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు. ఇది ఓవరాల్. ఇది రాబోయే రీజనల్ రింగ్ రోడ్డు. ఇది రీజనల్ రింగ్ రోడ్డు. ఇది ఇక్కడ నుంచి శ్రీశైలం హైవే అండి, NH 765. అట్లానే ఇది
సాగర్ హైవే SH4 ఇది స్టేట్ హైవే అనమాట. ఈ రెండింటి మధ్య ఈ సాగర్ హైవే, శ్రీశైలం హైవే, రీజనల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్ ఈ మధ్యన ఫ్యూచర్ సిటీ అనేది రాబోతుంది. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 765 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండబోతుంది. ఆల్మోస్ట్ 1,89,000 acres ఆఫ్ ది ల్యాండ్. ఇది కోర్లో ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో గవర్నమెంట్ ల్యాండ్ ఆల్రెడీ ఎక్విజేషన్ ల్యాండ్ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఈ ఏరియా అనమాట. ఎక్కడైతే క్లస్టర్స్ వస్తున్నాయి అంటే 10 క్లస్టర్స్ వస్తున్నాయి. 13,974 acres ఆఫ్ ది ల్యాండ్. ఇది కోర్. ఫ్యూచర్ సిటీ మొత్తం డెవలప్మెంట్ అథారిటీ అంటే ఇదంతా కవర్ అవుతుందండి. ఈవెన్ ఇట్ గోస్ టు లిటిల్ దిస్ సైడ్ ఆల్సో, ఈవెన్ అప్ టు మహేశ్వరం కాదు, ఇంకొంచెం డిస్టెన్స్లో ఇటు సైడ్ కూడా కొంచెం బియాండ్ పోతుంది అనమాట. దే ప్లానింగ్ అది ఫ్యూచర్ గ్రోత్కి. ఇది ఫస్ట్ ఇనిషియల్గా ఏంటంటే ఇప్పుడు ఇది దీనికి శ్రీశైలం హైవే నుంచి సాగర్ హైవే కలుపుతూ ఆల్రెడీ కొత్తూరు జంక్షన్ నుంచి యాచారం అంటే 22 kilometers డిస్టెన్స్ ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్రెడీ 250 feet రోడ్ అనమాట. అది మీర్ఖాన్పేట వరకు, ఇది మీర్ఖాన్పేట వరకు ఆల్రెడీ రోడ్ అనేది తార్ రోడ్ వేశారు. ఇది ఇక్కడ మట్టి రోడ్డు, ఇది కూడా ఫ్యూచర్లో వేయబోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ కడతల నుంచి సుమారుగా చింతలపట్ల వరకు ఏంటంటే ఇక్కడ 150, ఇది 100 feet రోడ్. ఇక్కడ నుంచి ఏంటంటే 200 feet రోడ్డు ఉండబోతుంది అనమాట. అదే ఇంకో 100 feet రోడ్డు కర్కల్ పహాడ్ నుంచి తక్కెలపల్లి వరకు అనమాట. ఈ 100 feet రోడ్డు ఇది కూడా రాబోతున్నాం. అంటే 3 రోడ్స్ శ్రీశైలం హైవే నుంచి దీనికి రాబోతుంది. అట్లానే మెయిన్ ఏంటంటే ఇక్కడ ఫ్యూచర్ సిటీలో మెయిన్ ఏంటంటే అట్రాక్షన్ ఆర్ ఇంపార్టెంట్ ఇది రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్ అండి. రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్ ఫ్రమ్ రావిరియాల టు ఆకుతోటపల్లి రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ కలిపే ప్రాంతము. ఇది ఈ చుట్టుపక్కల 1 kilometers ఆర్ 500 meters డిస్టెన్స్లో గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని ఏకర్స్ లెక్కన ఫ్యూచర్లో డెవలప్మెంట్ చేసి ఫ్యూచర్లో ఆక్షన్ అయిపోతుంది. లైక్ బుడ్వెల్లు, కుక్కడపల్లి, మన నియోపోలిస్ ఎట్లా చేశారు అంటే అక్కడ అనేది గవర్నమెంట్కి చాలా రెవెన్యూ అనేది జనరేషన్ అవ్వబోతుంది అనమాట. ఇక్కడ రేట్స్ అనేది ఇప్పుడు ఎలా ఉన్నాయని మనం ఒకసారి చూద్దాము. ఈ తుక్కుగూడ అండి, తుక్కుగూడలో నియర్ అబౌట్ మోర్ దెన్ 50,000 per square yard ఉంది. ఇక్కడ ప్రాంతంలో కొత్తూరు కన్నా కొంచెం ముందు ఈ ప్రాంతంలో అయితే నియర్ అబౌట్ 40,000 per square yard ఉంది. ఇక్కడ ఈ 200 feet 250 feet రోడ్ ఆ ప్రాంతంలో ఏంటంటే ఇక్కడ కొన్ని లేఅవుట్స్ ఉన్నాయి. ఒకటి 32,000 per square yard, అట్లనే 28,000 per square yard, 20,000 per square yard, ఇట్లా ఈ విధంగా ఉండేయన్నమాట. ఇది ఫేసింగ్ 250 feet రోడ్డు. అట్లనే మీర్ఖాన్పేట దగ్గర అయితే సుమారుగా మీకు ఇక్కడ కొత్త లేఅవుట్స్ అయితే లేవని. ఇప్పుడు ఏంటంటే పాత లేఅవుట్స్ లేవు. పాత లేఅవుట్స్లో కూడా రీసేల్కి చాలా ఉన్నాయి. రీసేల్కి కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 15,000 ఆ ప్రాంతంలో మనకి స్క్వేర్ యార్డ్ రావచ్చు అనమాట. అట్లనే ఈ రోడ్లో ఇంకొంచెం ముందుకెళ్తే నందివనపర్తి కూడా 15,000 per square yard ఉండబోతుంది. యాచారం కూడా ఏంటంటే సుమారుగా ఒక 16,000 నుంచి, ఎందుకంటే ఇది శ్రీశైలం, ఇది సాగర్ హైవే కాబట్టి 16,000 నుంచి 18,000 per square yard. రోడ్ ఫేసింగ్ అయితే ఇంకా లోనికి వెళ్తే ఇంకా రేట్స్ తగ్గుతాయండి. అట్లనే ఇక్కడ ఇబ్రహీంపట్నం అయితే మోస్ట్లీ 25,000 నుంచి 35,000 per square yard ఉంది. ఇక్కడ ఇంకా రావిరియాలు కూడా ఆల్మోస్ట్ ఏంటంటే 30,000 ఆ ప్రాంతంలో ఉన్నాయి అనమాట per square yard. కానీ ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఇక్కడ ఉండబోతుంది. ఇదే ఎంప్లాయ్మెంట్ జనరేషను. ఇక్కడ క్లస్టర్స్కు చూస్తే మీరు చూడండి 4774 లైఫ్ సైన్సెస్, 4207 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, లైఫ్ సైన్సెస్ 4207, ఇదేమో ఎలక్ట్రానిక్ 4774 అనేది ఎలక్ట్రానిక్స్ అండి. ఇదేమో లైఫ్ సైన్స్. 1314 ఏమో రెసిడెన్షియల్ అండ్ మిక్స్డ్ జోన్ అనమాట. అట్లనే 1013 acres ఆఫ్ ది ల్యాండ్ ఏమో ప్యూర్ రెసిడెన్షియల్ జోను. 761 acres ఆఫ్ ది ల్యాండ్లో ఇక్కడ స్పోర్ట్స్ సిటీ అనేది రాబోతుంది. అట్లనే 470 acres ఆఫ్ ది ల్యాండ్లో ఎంటర్టైన్మెంట్ జోన్ అనమాట. అట్లనే 454 acres ఆఫ్ ది ల్యాండ్లో 454 ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ అండి. అట్లనే
ఫర్నిచర్ హబ్గా 307, అట్లనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చే లైక్ 297 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ అండి. ఆల్మోస్ట్ మనం ఇందాక ఒక వీడియోలో అయితే చూపించడం జరిగింది. ఈ విధంగా క్లస్టర్స్ అనేది ఉన్నాయండి. ఇది మనకి 13,973 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్, డిఫరెంట్ క్లస్టర్స్, డిఫరెంట్ కలర్స్ ఇవ్వడం జరిగిందనమాట. మీరు ఒకసారి చూడొచ్చు. అంటే ఈ క్లస్టర్స్లోనే యాక్చువల్గా ఇందులో 4 మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఉండబోతుంది, 4 ఏమో సర్వీస్ సెక్టర్గా ఉండబోతుంది, ఇంకా 2 ఏమో రెసిడెన్షియల్ అండ్ మిక్స్డ్ అండ్ రెసిడెన్షియల్ జోను 1317 అండ్ 1013 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ అనమాట. ఇది క్లస్టర్స్కి వచ్చేలకి. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ది తెలంగాణ ఈజ్ ఎయిమ్డ్ మోర్ దెన్ 10 lakh ఆఫ్ ఎంప్లాయ్మెంట్ విత్ ఇన్ నెక్స్ట్ 10 years ఆఫ్ ది టైం. ఇది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రేట్స్ కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ కడతల దగ్గర కొత్తూరు తర్వాత కందుకూరు వస్తుంది. కందుకూరు దగ్గర కూడా 25 నుంచి 30,000 సుమారుగా పర్ స్క్వేర్ యార్డ్ ఉన్నాయండి. అదే కడతలు వచ్చేలాగే కొంచెం రేటు తక్కువ ఉంటుంది, 13,000 నుంచి 15,000. ఇంకా రోడ్ ఫేసింగ్ అయితే 15,000 ఆ ప్రాంతంలో వస్తుంది. అదే కర్కల్ పహాడ్ కొంచెం ముందుకెళ్తే మైసిగండి కర్కల్ పహాడ్ అయితే 12,000 పర్ స్క్వేర్ యార్డ్లో ఉన్నాయండి. కొంచెం ముందుకెళ్తే ఆమన్గల్ దగ్గర యాక్చువల్గా రీజనల్ రింగ్ రోడ్ కలుస్తుంది, శ్రీశైలం హైవే. అక్కడ జంక్షన్ దగ్గర ఆ సైడ్ దగ్గర 10,000 నుంచి 12,000 వరకు ఉన్నాయండి. అట్లనే ఇక్కడ ఇది సాగర్ హైవే అన్నమాట. సాగర్ హైవేకి ఇప్పుడు ఈ రీసెంట్గా కూడా చాలా ఇంపార్టెన్స్ అనేది రేట్ ఇంకా బాగా పెరుగుతున్నాయండి. ఎందుకంటే ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనౌన్స్ చేసిందో ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం పోర్ట్కి గ్రీన్ ఫీల్డ్ హైవేని అనౌన్స్ చేసిందో, ఈ సాగర్ హైవే మీద ఇటువైపునే సుమారుగా ఇది ముచ్చర్లు అండి. ఇక్కడ నుంచి సుమారుగా ఇట్లా వెళ్ళొచ్చు. ఇది ఇట్లా ఉండబోతుంది సుమారుగా. అది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదండి. ఇట్ ఇస్ మై పర్సనల్ థింగ్స్. మోస్ట్లీ ఇట్లా ఉండబోతుందని చెప్పొచ్చు. ఇదేంటంటే 298 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఫ్యూచర్ సిటీలో ముచ్చింతల దగ్గర నుంచి ఆల్మోస్ట్ వయా అమరావతి మచిలీపట్నం పోర్ట్కి వెళ్ళే గ్రీన్ఫీల్డ్. దాని పక్కనే సమాంతరంగా ఫ్రైట్ కారిడార్ కూడా రాబోతుందండి. అట్లనే ఫ్యూచర్ సిటీ నుంచే ఈవెన్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ద బుల్లెట్ ట్రైన్ టు ద అమరావతి, బుల్లెట్ ట్రైన్ టు ద బెంగళూరు, బుల్లెట్ ట్రైన్ టు ద చెన్నై. అంటే ఫ్యూచర్ సిటీకి ఏ విధంగా ఇంపార్టెన్స్ ఉంది, గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఇవన్నీ తెలుపుతుంది అనమాట. యాక్చువల్గా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోతున్నప్పుడు ఇప్పుడు మనం పెట్టే పెట్టుబడి అంటే ఇప్పుడు ఉన్న రేట్స్ అంటే సుమారుగా రేట్స్ ఆ చుట్టుపక్కల మొత్తం చూసుకుంటే ముఖ్యంగా ఈ రేడియల్ రోడ్డు ఇప్పుడు కమర్షియల్గా డెవలప్మెంట్ అయితే ఈ 150 feet రోడ్డు ఇది రెసిడెన్షియల్ డెవలప్మెంట్ అవటానికి అవకాశం ఉంది. ఈ రోడ్లో సుమారుగా చూసుకుంటే 8,000 ఆ ప్రాంతం కూడా కొన్ని ల్యాండ్స్ ఉన్నాయండి. కొన్ని రీసేల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అప్రూవ్డ్ రీసేల్ ప్రాపర్టీస్. ఇది కుర్మిద్ద అండి. మెయిన్ 4 విలేజెస్ రైట్ సైడ్ ఉంటుంది. కుర్మిద్ద, తాటిపర్తి, నానక్ నగరు, మేడిపల్లి అన్నమాట. ఈ ప్రాంతాల్లో కూడా అన్ని ఓల్డ్ లేఅవుట్సే, కొత్త లేఅవుట్స్ లేదు ఇప్పటివరకు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే 14,000 ఆ ప్రాంతంలో, 14,000 కానీ సుమారు 15,000 ఆ ప్రాంతంలో పర్ స్క్వేర్ యార్డ్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది, రేడియల్ రోడ్స్ రాబోతుంది, ఈ రేడియల్ రోడ్స్ ఎక్స్పాన్షన్ అవబోతుంది. ఇక్కడ నుంచి అమరావతికి గ్రీన్ఫీల్డ్ రోడ్ రాబోతుంది, ఈ 330 feet రోడ్. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్గా వస్తున్నప్పుడు ఏంటంటే ఒక మంచి అవకాశం డెఫినెట్గా ఎవరైతే కొంచెం రీసెర్చ్ చేసి మంచి లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి డెఫినెట్గా రిటర్న్స్ అనేది మంచిగా ఉండబోతుంది అనేది డెఫినెట్గా చెప్పగలం మనం. ఎందుకంటే ఇంకోటి చాలా డౌట్స్, ఒక 1 by 1 డౌట్స్ చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దగ్గర డబ్బులు లేవు, రాదు అంటున్నారు. డబ్బులు లేకపోయినా కానీ దేర్ ఆర్ నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ రెవెన్యూ జనరేషన్ అండి. మరి చూసుకుంటే పీపీపీ మెథడ్గా ఎట్లయితే ఎయిర్పోర్ట్ డెవలప్ చేశారో, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఎట్లా చేశారో అట్లనే ఓఆర్ఆర్ చేశారు, అట్లనే స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. ల్యాండ్ పూలింగ్ ఎల్పిఎస్ స్కీమ్ ద్వారా గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని రైతుల దగ్గర ఆ ల్యాండ్ని మళ్ళీ డెవలప్మెంట్ చేసేసి కొంత రైతులకు ఇచ్చేసి కొంత గవర్నమెంట్ ఇచ్చుకుని ఆ గవర్నమెంట్ ల్యాండ్ని కూడా వెల్త్ క్రియేషన్ అన్నమాట ఎల్పిఎస్ స్కీమ్గా తీసుకురావచ్చు. అట్లనే ఫ్యూచర్ సిటీ బాండ్స్ కూడా ఫ్యూచర్లో రావచ్చు. అట్లనే సెంట్రల్ గవర్నమెంట్
ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో వాటితో పాటు ఈ ఫ్యూచర్ సిటీని కూడా క్లస్టర్స్లో ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా విల్ గివ్ సర్టెన్ కన్సెషన్స్ అనమాట. ఆటోమేటికల్ ఏంటంటే అప్పుడు ఏంటంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ ద మాన్యూవర్ ద బడ్జెట్ ఆర్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ కూడా కొంతవరకు క్లస్టర్స్ ఉండబోతుంది. ఈ 330 ఫీట్ రోడ్డే చాలా వరకు, అందుకనే 330 ఫీట్ రోడ్డు మీద చాలా గవర్నమెంట్ ముందు ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ సంపద సృష్టించబోతుంది. ఎందుకంటే నేను చెప్పినట్టుగా అటువైపు ఇటువైపు 1 కిలోమీటర్ తీసుకొని దాన్ని డెవలప్ చేసి దాని యాక్షన్ మీద ఆడ వచ్చే డబ్బులు డెవలప్మెంట్గా ఉపయోగించడానికి అవకాశం ఉంది. ఆపర్చునిటీస్ అనేది ఎప్పుడు రావండి, వస్తున్నప్పుడు మనము దాన్ని గ్రాప్ చేసేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే డౌటు, ఈ గవర్నమెంట్ రాకపోతే నెక్స్ట్ ఈ గవర్నమెంట్ రాకపోయినా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ నాన్ రిటర్న్, ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే ఎంఓయూ చేయటం వల్ల గ్లోబల్లీ అండ్ దేశీయ పరంగా కూడా ఏంటంటే దే ఆర్ బౌండ్ లీగల్లీ అనమాట. నో గవర్నమెంట్ క్యాన్ రిట్రాక్ట్ అనమాట. ఏ స్మాల్ చేంజెస్ ఉంటే ఉండొచ్చు, అంతేగాని పెద్ద మార్పులే ఉండకపోవచ్చు. బట్ పొటెన్షియల్ ఫర్ దిస్ అనుకున్నట్టుగా ప్లానింగ్ జరిగితే నిజంగా హైదరాబాద్ యొక్క కీర్తి, బ్రాండ్ అనేది గ్లోబల్ లెవెల్లో రాబోతుంది డెఫినెట్గా. ఎందుకంటే అక్కడ మనకి ఇంత ఏరియాలో ఇంత డెవలప్మెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్లానింగ్ ఖచ్చితంగా జరిగితే అనుకున్న టైంలో, బట్ ఇట్ షుడ్ నాట్ బి డిలేడ్. అందుకనే ఛాలెంజెస్ అయితే ఉన్నాయి డెఫినెట్గా తెలంగాణ గవర్నమెంట్కి ముందు. ఏం ఛాలెంజెస్ అంటారా, డెఫినెట్గా నంబర్ ఆఫ్ పాలసీ డిసిషన్స్ తీసుకోవాలా, ఎడ్యుకేషన్ రిఫార్మ్ తీసుకోవాలా, గ్లోబల్ యూనివర్సిటీస్ తీసుకురావాలా, గ్లోబల్ కంపెనీస్ని అట్రాక్ట్ చేసే విధంగా స్టెప్స్ తీసుకోవాలా, గ్లోబల్ లెవెల్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్స్ ద్వారా, ఇన్వెస్ట్మెంట్ టీమ్స్ ద్వారా వీళ్ళు తీసుకొచ్చేసి ఈవెన్ డావోస్ కానీ, దుబాయ్ కానీ ఇక్కడ కండక్ట్ చేయటం విత్ సిఐఎస్ కానీ, సిఓస్ ఆఫ్ ది గ్లోబల్ కంపెనీస్తో ఎప్పుడు ఫ్రీక్వెంట్గా విజిబుల్గా చీఫ్ మినిస్టర్ టీమ్ కానీ ఇన్వాల్వ్ అయ్యి కంపెనీస్ ఏ విధంగా తీసుకురావాలి, అట్రాక్ట్ చేయాలనే విధంగా ఫోకస్ చేసి తీసుకురాగలిగితే డెఫినెట్గా అనేది తెలంగాణ ఎకానమీ బై 2047-50 కల్లా $3 trillion అనేది డెఫినెట్ కేక్ వాక్ అవ్వబోతుంది. బట్ దట్ స్టెమినా గవర్నమెంట్ యొక్క పొలిటికల్ విల్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లనే పొలిటికల్ డెసిషన్స్ అనేది ఇంపార్టెంట్. ఒక టీమ్, డెడికేటెడ్ టీమ్ చాలా అవసరం ఇక్కడ. అట్లనే ఏం జరుగుతుంది, ఎందుకంటే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ చాలా కాంపిటేటివ్గా పనిచేస్తుంది. లాస్ట్ వాళ్ళు వచ్చిన 1.5 yearలోనే ఇప్పుడు మోర్ దాన్ 3-4 lakhs crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకురాగలరు. బీపీసీఎల్ దేర్ ఎయిమింగ్ ఫర్ ద లార్జ్ స్కేల్ థింగ్ అండి. బీపీసీఎల్లో 85,000-90,000 crores ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నారు ఇక్కడ మచిలీపట్నం దగ్గర రిఫైనరీకి. అట్లనే దేర్ ప్లాన్ వైజాగ్ దగ్గర గూగుల్ వీళ్ళ డేటా సెంటర్ ఆల్మోస్ట్ దట్ ఆల్సో 83,000 crores ఆఫ్ రూపీస్. ఇట్లాగా ఓరకల్లు దగ్గర డ్రోన్ సిటీ తీసుకొస్తున్నారు. అట్లనే క్వాంటమ్ వ్యాలీ తీసుకొస్తున్నారు అమరావతి దగ్గర. అంటే ఇట్ ఈస్ అ రన్ ఫర్ ద గవర్నమెంట్. అది మనకు ఒక విధంగా ఫ్రెండ్లీగా చూసుకుంటే ఇట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. ఆంధ్రప్రదేశ్ పక్కనే మన తెలంగాణ రాష్ట్రం ఉండటం, తెలంగాణ కూడా ఏంటంటే ఆ ఫుడ్ స్టెప్స్లో లేదా ఇంకా ప్రొడక్టివ్గా ఇంకా చేయగలిగితే, ఇంకా వాళ్ళకన్నా మంచి కాంపిటేటివ్గా వర్క్ చేయగలిగితే, ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా వీఆర్ ఎట్ ద హయ్యర్ పొజిషన్, వీఆర్ ఎట్ ద బెస్ట్ పొజిషన్, బెస్ట్ స్ట్రాటజిక్ లొకేషన్స్ మన హైదరాబాదు, తెలంగాణ అనమాట. దీని అడ్వాంటేజెస్, బట్ దట్ టు బి యూటిలైజ్డ్, ప్రాపర్లీ యూటిలైజ్ చేయగలిగితేనే మన యొక్క ఫ్రూట్ అనేది మనకు అందబోతుంది, డెవలప్మెంట్ అనేది ఉండబోతుంది, గ్రోత్ హబ్స్ అనేది రాబోతుంటాయి అన్నమాట. గ్లోబల్ లెవెల్లో వీ షుడ్ బి ఐడెంటిఫైడ్, వీ షుడ్ బి విజిబుల్. తెలంగాణ గవర్నమెంట్ షుడ్ బి విజిబుల్, తెలంగాణ పాలసీస్ టు బి విజిబుల్ గ్లోబల్లీ. అప్పుడే కంపెనీస్ అట్రాక్ట్ అవుతాయి. చైనా +1 మ్యానుఫ్యాక్చరింగ్, ఆల్టర్నేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ అని ఇక్కడ రాబోతున్నది. ఫ్యూచర్ టెక్నాలజీ మీద ఫోకస్ చేసేసి, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, క్వాంటమ్ టెక్నాలజీ కానీ, డ్రోన్ టెక్నాలజీ కానీ, ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ కానీ, స్పేస్ ఇండస్ట్రీస్ కానీ, అట్లనే డిఫెన్స్ కారిడార్స్ కూడా ఏంటంటే ఇవన్నీ మనం ఫోకస్ ఎప్పుడు ఇట్ ఈస్ ప్రోయాక్టివ్ గవర్నమెంట్. ఎప్పుడు ఏంటంటే ఇట్లా వీటి మీద ఫోకస్ చేస్తుంటే డెవలప్మెంట్ ఆటోమేటిక్గా వస్తుందండి డెఫినెట్గా. కాకపోతే ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్, ఇట్ ఈస్ రిక్వైర్డ్
the path is not smooth. It is going to be very challenging. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో మీరు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా చేయాలన్నా కానీ రీసేల్ ప్లాట్స్ కూడా చాలా మంచి లొకేషన్స్లో ఉన్నాయి, అప్రూవ్డ్ ప్లాట్స్ ఉన్నాయి. ఇంకా 8,000 నుంచి కూడా కొన్ని ప్లాట్స్ స్క్వేర్ యార్డ్ ప్రాంతంలో ఉన్నాయి. తక్కువ రేట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మల్టిప్లికేషన్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరు ఎన్నన్నా ఏమన్నా కానీ రాసి పెట్టుకొని ఫ్యూచర్ సిటీ అనేది రావటం ఖాయము. ఇంతకన్నా అద్భుతమైన రిటర్న్స్ ఏ లొకేషన్ హైదరాబాద్లో ఉన్నవనే నమ్మకం, నా పర్సనల్ నమ్మకం అండి. డెఫినెట్గా ఇట్ మే మ్యాటర్ ఆఫ్ ది టైం మనం అనుకున్నది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అనుకుంటున్నా, కొంచెం ఎక్కువ తీసుకుంటే తీసుకోవచ్చు. అగైన్ ఇట్ మే బి రిడ్యూస్డ్ ఆల్సో డిపెండింగ్ ఆన్ ద proactive steps of the state government. థ్యాంక్ యూ వెరీ మచ్. నా నంబరు 8121748850. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ నన్ను సంప్రదించవచ్చు. దాని మీద తగిన గైడెన్స్ నేను డెఫినెట్గా ఇవ్వగలుగుతాను. మంచి అవకాశం అన్నమాట నేను అనేది. ఇట్స్ నాట్ దట్ ఐ గాట్ మై ఓన్ ప్రాజెక్ట్స్, ఇట్స్ నాట్ లైక్ దట్. ఐ అనలైజ్ ఫ్రమ్ ద macroeconomic level, from the global level or notes for anything. That's why I am able to give best information on the YouTube. Even the good developers also contact me for their guidance. Thank you very much.